చెప్పండి సార్ చెప్పండి. అంటే అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ చూసుంటారు. సో తెలిసే ఉంటుంది. నిజంగా విచారించదగ్గ అంశమే. ప్రమాదం జరిగిన తర్వాత అనేక అపోహలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం నిర్లక్ష్యమే ప్రధాన కారణం అన్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. సార్ మునిప్రసాద్ గారు కూడా మనతో స్టూడియోలో ఉన్నారు. చెప్తున్నారు ఎక్కడా కూడా ఫుల్ క్వాలిటీ చెక్ ఉంటుంది. ప్రతిదీ కూడా అండర్ కంట్రోల్ ఉంటుంది. కానీ ప్రమాదం జరిగినాక ఫస్ట్ నిర్లక్ష్యం అనేది తెర మీదకి వస్తుంది కనుక వార్తలు అయితే వస్తాయని చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్రమాదం జరిగిన తీరు పైన ఇప్పుడు వస్తున్న వదంతుల పైన ఏం చెప్తారు? లాగిన్ అంటే లాగ్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఐటమ్ కూడా మేము ఎలా ఇన్స్పెక్ట్ చేసామని, అది బయట ఎలా చేస్తారో నాకు తెలియదు. కానీ లోపల మటుకు ఏంటంటే మనం ఏదైనా ఎయిర్ ఫోర్స్ పర్సన్ కనుక ఎయిర్క్రాఫ్ట్ కి అతను మెయింటెనెన్స్ చేస్తే దానికి ప్రత్యేకంగా లాగ్ చేసి దాంట్లో సంతకం చేయాల్సి వస్తుంది. సమ్ ఫామ్ 700B అని ఏదో అంటారు, నాకు ప్రస్తుతం గుర్తులేదు. బట్ ఇలాగేంటంటే క్వాలిటీ చెక్ మీరు క్వాలిఫైడ్ పర్సన్స్ అయితే ఓకే. అలా కాకుండా ఈ మధ్య ఏమిటంటే ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్కి ఇవ్వడం, లేకపోతే కొంతమంది మొన్న కూడా చూసాం, ఇది టర్కీ ఏవియేషన్ వాళ్ళు చేశారని చెప్పడం. వీటితో ఏంటంటే కొన్ని ఇప్పుడు 10 మంది చేయాల్సిన పని 2 చేయాలనుకోండి, ఆ 2 కరెక్ట్ గా చేస్తారో మనం చెప్పలేము. మనం అది దాంతో ఏంటంటే ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ చేసేది మామూలు బండికి మెయింటైన్ చేసేది, ఎయిర్క్రాఫ్ట్ మెయింటైన్ చేసేది వేరుగా ఉంటుంది. అది ఇప్పుడు సపోజ్ ఎయిర్ ఫోర్స్ లో అనుకోండి, సపోజ్ దానికి సంబంధించిన 9 మంది ట్రేడ్స్ మెన్ దాన్ని చక్కగా చెక్ చేస్తారు. ప్రతి సార్టీకి చెక్ చేస్తారు. ప్రతి సార్టీ అంటే 35 minutes 40 minutes ఉంటుంది. పైలట్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే దానికి చెకింగ్ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే అక్కడ క్వాలిటీతో ఇది ఉండదు, ఎక్కడ మన కాంప్రమైజ్ ఉండదు. కానీ ఇక్కడ బయట ఏం చేశారు అనేది మనకు తెలియదు. కానీ ఏంటంటే దానికి లిఫ్ట్ సరిగ్గా లేదు. అది సమ్ 8 దాదాపు ఒక 3-4 వేల మీటర్ల పైకి వెళ్ళింది అనుకోండి. అప్పుడు సమ్ బ్యాలెన్స్ చేసుకుందికి దాన్ని లిఫ్ట్ కిందకి దిగిపోతుంటే చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది పైలట్ కి. ఇది 30 సెకండ్లో కూలిపోయిందంటే సమ్ లిఫ్ట్ లేనట్టే లెక్క. ఇప్పుడు లిఫ్ట్ థ్రస్ట్, ఇప్పుడు సపోజ్ ఎయిర్ ఫ్రేమ్ లోను ఏదైనా ఫ్లాప్స్ ఉంటాయి, ఎలివేటర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా సరిగ్గా లేదనుకోండి, దాని ఇది పనితనం సరిగ్గా లేదనుకోండి, అది చెక్ చేయలేదనుకోండి, అది అప్పుడు ప్రాబ్లం వస్తుంది. విత్ ఇన్ 30 seconds ఎలా వెళ్ళిపోయింది. బాడీ హిట్ అని కూడా లేదు. పోటీ బాడీ హిట్ అనుకుంటే ఒక ఇంజిన్ లోకి వెళ్ళొచ్చు, 2వ ఇంజిన్ కూడా ఉంటుంది కదా. సివిల్ ఏవియేషన్ ఇప్పుడు సివిల్ ఫ్లైట్ అంటే డబుల్ ఇంజిన్, బాడీ హిట్ ఒకదానికి ఛాన్స్ ఉంది అనుకోండి బాడీ హిట్ అవ్వడానికి. రెండోది సమ్ 650 మీటర్లు ఫీట్ లోపలనే కూలిపోయిందంటే పైకి వెళ్ళగానే దానికి లిఫ్ట్ లేనట్టు లెక్క. థ్రస్ట్ ఉండాలి. ఇప్పుడు థ్రస్ట్ ఇంజిన్ వల్ల వస్తుంది లిఫ్ట్ రావాలంటే దానికి ఫ్లాప్స్ ఎలివేటర్స్ ఉంటాయి. సో మరి ఆ ఫ్రేమ్ వీళ్ళు చెక్ చేసేదో నాకు తెలియదు. మనం ఎవరన్నా అనవసరంగా వాళ్ళు బ్లేమ్ చేయకూడదు. కానీ మరి అది మామూలుగా అయితే క్వాలిటీ కాంప్రమైజ్ ఉండదు. కానీ చాలా ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మరి ఆ బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ లోనే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మరి కంపెనీలోనే సమ్ ఏంటి క్వాలిటీ కాంప్రమైజెస్ ఉండొచ్చు, లేదా వీళ్ళు సర్వీసింగ్ చేసే వాళ్ళది కూడా కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు 10 మంది పని 2 చేయమంటే చేయడం కష్టం, అప్పుడు ప్రెషర్ ఎక్కువైపోతుంది. అది అలాంటప్పుడు ఏంటంటే చూసి చూడనట్టుగా కొన్ని వదిలేయించుకోవడం, మనం దానికి ఏం చెప్పలేము మనము. ఇది నా అభిప్రాయం. అంటే ఇదేం కాంక్రీట్ అని నేను చెప్పటం లేదు, కానీ నాకు తెలిసినంత వరకు ఇది లిఫ్ట్ సరిగ్గా తీసుకోలేకపోయింది అంటే కారణం ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ కి థ్రస్ట్, డ్రాగ్, లిఫ్ట్ అంటే మన వెయిట్ ఉంటుంది. ఎగ్నిస్ట్ గ్రావిటీ పైకి వెళ్ళాలంటే కనీసం 650 ఫీట్ పైకి వెళ్ళిందా కానీ కూలిపోయిందంటే దానికి థ్రస్ట్ లేనట్టే లెక్క, లిఫ్ట్ లేనట్టే లెక్క. లిఫ్ట్ లేదంటే దానికి పనిచేసే ఐటమ్స్ ఏముంటాయి ఎయిర్ ఫ్రేమ్ లోను, మన ఏంటి ఫ్లాప్స్ ఉంటాయి, తర్వాత ఎలివేటర్స్ ఉంటాయి, ఏలియన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దానికి పనితనం మరి సరిగ్గా ఉందా లేదా అనేది మనం చెప్పలేము. అవన్నీ హైడ్రాలిక్ సిస్టమ్ తో అవన్నీ చేసేది, హైడ్రాలిక్ సిస్టమ్ తో ఆపరేట్ అయ్యేది. మనం పైలట్స్ 2 కూడా నేను విన్నది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ 9,000-10,000 అవర్స్ ఫ్లై చేసిన వాళ్ళే. అలాంటిది అంత ఏమి చిన్న చిత్తగా కాదు, ఎక్స్పీరియన్స్డే.
వాళ్ళకి పైకి తీసుకోవడానికి పోవడానికి కూడా కారణం ఉండదు. సార్ బోయింగ్ ఫ్లైట్ కూడా నార్మల్ ఫ్లైట్స్తో కంపేర్ చేస్తే చాలా హైట్ వరకు వెళ్ళి ఫ్లై అవ్వాల్సిన ఫ్లైట్ అని చెప్తున్నారు. ఇంకొకటి సార్ కాసేపు క్రితం మాట్లాడారు, షార్ట్ టైం చెక్స్ అన్నీ ఉంటాయి, అంత నెగ్లిజెన్స్తో ఒక ఫ్లైట్ని అయితే పంపించే పరిస్థితి ఉందని చెప్తున్నారు. మీరు అన్నట్టుగా విజిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో పైలట్కి విజిబిలిటీ ప్రాపర్గా లేకపోయినా కూడా యాక్సిడెంట్ జరిగే సందర్భం ఉంటుందని చెప్తున్నారు. సో యాక్సిడెంట్ జరిగిన తీరు, మీరు కూడా ఫీల్డ్ మేనేజర్గా ఉన్నారు కాబట్టి యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తే ఏమనిపిస్తుంది? నిజంగా ఇది నెగ్లిజెన్స్ ఉందనిపిస్తుందా? ట్రస్ట్ లేదంటే దానికి కారణం ఏంటంటే ఇంజిన్ 2 పనిచేస్తున్నాయి కదా. ఈ కింద ఉన్నప్పుడు ఇంజిన్ 2 కూడా గ్రౌండ్ రన్ ఇస్తారు. అంటే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ ఇస్తారు, సివిల్ ఎయిర్క్రాఫ్ట్స్ నాకు తెలీదు. మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ మనకు ఖచ్చితంగా గ్రౌండ్ రన్ ఇస్తారు. కింద గ్రౌండ్ ఎయిర్ ఫ్రేమ్ అంతా చెక్ చేస్తారు, టైర్స్ చెక్ చేస్తారు, హైడ్రాలిక్ సిస్టమ్ చెక్ చేస్తారు. ఈ సివిల్ ఎయిర్క్రాఫ్ట్స్ కి అయితే అండర్ క్యారేజ్ లోపల తీసుకోవడానికి హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా అది చెక్ చేస్తారు. మరి ఇది చెక్ చేశారు లేదా అనేది మనకి తెలియదు. అయితే నేనైతే అనుకుంటుంది ఏంటంటే మనం దాన్ని సపోర్టేట్ చేయాలంటే మెకానికల్ గా కూడా సపోర్టేట్ చేయొచ్చు. ఇది మన హైడ్రాలిక్ సిస్టమ్, ఈ మెకానిక్స్ కానీ అది టెక్నీషియన్స్ కానీ వాళ్ళు వేరే వాళ్ళ కంట్రీ వాళ్ళు అయితే, మన కంట్రీ వాళ్ళు అయితే నేను చెప్పడం, వేరే కంట్రీ వాళ్ళు అయితే వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇంతకుముందు నేను విన్నది ఏంటంటే సెలిబీకి దానికి ఇచ్చినప్పుడు తర్వాత క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఉందో లేదో నాకు తెలియదు. అది ఎగ్జాక్ట్ గా అది టర్కీ కంపెనీది. అది ఇప్పుడు అది వాళ్ళు చేయించుకున్నారు అనుకోండి, నచ్చుల్ గా వాళ్ళు కొంత వర్క్ ప్రెషర్ వాళ్ళు కావచ్చు, లేదా ఏదైనా లోపల దుర్బుద్ధి వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, చెప్పలేం మనం. అది నేను ఎగ్జాక్ట్ గా 100% కాంక్రీట్ గా చెప్పట్లా, కానీ ఇది అవకాశం ఉంది. ఏంటంటే లిఫ్ట్ లేదంటే దానికి ఫ్లాప్స్ కానీ థ్రస్ట్ కానీ లేదు. ఫ్లాప్స్ పనిచేయట్లేదో లేకపోతే మరి ఎలివేటర్స్ పనిచేయట్లేదో తెలియదు. ఆ 2 కూడా అవకాశం ఉంది. సాధారణంగా క్వాలిటీలో కాంప్రమైజ్ కాదు. ఇదేమి 40 ఏళ్ళు కాదు కదా, 80 ఏళ్ళు కదా, అందుకని క్వాలిటీ కాంప్రమైజ్ అయితే అవ్వరు 99%. బట్ 1% ఛాన్స్ మనం చెప్పలేము. అది అంటే ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే ఇలాంటి ఒక ప్రమాదం గతంలో జరగలేదు కనుక ఈ ప్రమాదం తర్వాత అసలు ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా ఉంటుంది సార్? ఇన్వెస్టిగేషన్ అంటే మామూలుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఈ సివిల్ కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అయితే మాకు ఏది ఎయిర్ ఫోర్స్ లో అయితే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఉంటుంది అనమాట. అంటే దాంట్లో ఉన్న టెక్నికల్ గా బాగా సౌండ్ గా ఉన్న వాళ్ళు, పైలట్లు కానీ వాళ్ళు ఒక టీం కింద ఏర్పడి అసలు దీనికి కారణం ఏంటనే చూస్తారు. ఇక్కడ మరి ఇది సివిల్ ఎయిర్క్రాఫ్ట్ కాబట్టి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, దానికి ఉండే క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు, దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ వచ్చి చూస్తారు. ఏంటంటే బాడీ హిట్టా, లేకపోతే ఈ మెకానికల్ ఫెయిల్యూరా, లేకపోతే సమ్ హైడ్రాలిక్ ఫెయిల్యూరా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే సపోర్టేజా అనేది వాళ్ళు చూడాలి. ఎందుకంటే ఆన్ గ్రౌండ్ ఏది అనేది మనం చెప్పలేమండి. ఇది ఓన్లీ ఊహాగానం అంతే. అంటే ఇది లిఫ్ట్ సరిగ్గా పనిచేయలేదు అనేది తెలుస్తూనే ఉంది. ఇది మనిషి చేసాడా, లేకపోతే నిజంగానే మెకానికల్ ఫెయిల్యూరా, లేకపోతే ఇదనేది. ఎందుకంటే 2011 నుంచి ఎయిర్క్రాఫ్ట్ ఎగురుతున్నప్పుడు 14 సంవత్సరాలు అయింది. మరి ఇది ఎంత పాత ఎయిర్క్రాఫ్టో తెలియదు. ప్రతిదానికి కూడా ఒక లైఫ్ ఉంటుంది, ఇంజిన్ కూడా లైఫ్ ఉంటుంది. సమ్ థౌజండ్స్ ఆఫ్ అవర్స్, 10,000 అవ్వచ్చు, 20,000 అవర్స్ అవ్వచ్చు. సమ్ ఇన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ ఇంజిన్ మార్చాల్సి వస్తుంది, లేకపోతే దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది. అంటే దాని ఓవరాలింగ్ కూడా ఎగ్జాక్ట్ గా చేయరు. మామూలుగా అయితే చాలా తక్కువ చేసేది. రైట్ సార్, మీతో మాట్లాడతాను, లైన్లోనే ఉండండి. మునిప్రసాద్ గారు చెప్పండి. సార్ చెప్పిన ప్రకారం మీరైతే ఫుల్ క్వాలిటీ చెక్ ఉంటుందని చెప్తున్నారు, కానీ సరైతే బోయింగ్ 787 ఎయిర్లైనర్కి దానికి సర్వీసింగ్ స్టేషన్స్ ఉంటుంది. ఇప్పుడు బిఫోర్ టేక్ ఆఫ్ సర్వీసింగ్లో మొత్తము ఎయిర్క్రాఫ్ట్ని జాకప్ చేస్తారు. జాకప్ చేసి వీల్స్ లోపలికి వెళ్తున్నాయా లేవా ఆ టెస్ట్లను అవుతుంది. అది చాలాసార్లు టెస్ట్ చేస్తారు. పర్ఫెక్ట్గా సింక్రనైజేషను, రిట్రాక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అండర్ క్యారేజ్ సిస్టమ్ దే విల్ చెక్ థరోలీ.
ప్రతిదీ అబ్జర్వ్ చేసి రికార్డ్ చేసి డాక్యుమెంట్ చేసి ఇన్స్పెక్టర్ తోటి క్లియర్ చేసుకుంటారు. అది ఒక సిస్టమ్, హైడ్రాలిక్ సిస్టమ్. అదే ఈ ఫ్లాప్స్, చక్రపాణి గారు అన్నట్టు ఫ్లాప్స్, ఎలిరాన్స్, ఎలివేటర్స్, పిన్స్, దీని మూమెంట్స్ ఆర్ ఆల్ డన్ బై హైడ్రాలిక్ సిస్టమ్స్, హైడ్రాలిక్ యాక్చువేటర్స్. హైడ్రాలిక్ సిస్టంలో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. హైడ్రాలిక్ యాక్చువేటర్స్ ఉంటాయి, సర్వో కంట్రోల్స్ ఉంటాయి, దాని ఫిల్టర్స్ ఉంటాయి, వాల్వ్స్ ఉంటాయి, పైప్ లైన్స్, అన్ని సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అన్ని సిస్టమ్స్ ఉంటాయి. అవన్నీ టెస్టింగ్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఏ కొద్ది ఫ్లా వచ్చినా వాళ్ళు సర్టిఫికేషన్ ఇవ్వరు. అంత ఈజీగా ఇప్పుడు హైడ్రాలిక్ సిస్టంలో కొద్దిగా ప్రెషర్ డ్రాప్ ఉంది, ఎప్పుడు వస్తుంది అంటే పంపించరు అంత ఈజీగా. వాడు స్నాక్ పెట్టేస్తాడు అక్కడే. మొత్తం సిస్టమ్ కొత్త చేంజ్ చేసి అప్పుడు ఫ్లైట్ క్లియరెన్స్ ఇస్తాడు. ఫిట్ ఫర్ ఫ్లైట్ టెస్ట్కి ఇస్తాడు. ఫస్ట్ గ్రౌండ్ రన్ అవుతుంది. గ్రౌండ్ రన్లో ఏమన్నా చిన్న చిరుకా స్నాక్స్ ఏముందా మీకు ఆ గ్రౌండ్ రన్లో తెలిసిపోతుంది. గ్రౌండ్ రన్ అంటే ఏంటి, పైలట్ల అవసరం ఉండదు. ఇంజన్లు రెండు ఆన్ అయిపోతాయి. ఇంజనీర్లే మొత్తం సిస్టమ్స్ అన్నీ ఆన్ చేసి మొత్తం చెక్ చేసేస్తారు. మొత్తం అన్నీ మీకు కాక్పిట్లో అన్నీ రీడింగ్స్ బయట అన్నీ వచ్చేస్తాయి. అంతా పక్కాగా ఉంటేనే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తోటి వాళ్ళు సంతకం చేస్తారు. సరే, ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ ల్యాండ్ అవుతున్నది గమనించినా కూడా ఇప్పుడు అక్కడ ఒకవేళ రన్వే ఉండుంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కదా. పైలట్కి ఆ సోర్స్ ఉంటుందా ల్యాండ్ చేయడానికి? ఆ హైట్ నుంచి ఒక 640 feet హైట్ అని చెప్తున్నారు. ఆ హైట్ నుంచి వెంటనే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మీరు అన్నట్టుగా హైడ్రాలిక్ కెపాసిటీ లేదు, డౌన్ అవుతుంది, స్లోగా డౌన్ అయింది. ఎలివేటెడ్ ఉన్నాడు, అతనికి ఆకాశం కనిపిస్తుంది, ఇంకా గ్రౌండ్ కనిపించలేదు. ఇలా నోస్ డైవ్కి వస్తే కనిపిస్తుంది. విజిబిలిటీ లేదు, అతను రాలేదు అక్కడికి. ఇలా అయిపోయింది అది. హిజ్ విజిబిలిటీ ఈజ్ అన్ష్యూర్ వెదర్ ఈజ్ జస్ట్ హీ హాస్ గివెన్ ఏ మేడ్ ఏ కాల్. హీ నోస్ దట్ ఈజ్ సంథింగ్ వర్స్ట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఎంత ఫీట్కి వెళ్ళేది సార్ అది తెలుస్తుంది ల్యాండింగ్ కోసం? విజిబిలిటీ అనేది ల్యాండింగ్ ఆ హైట్ నుంచి కూడా ఇట్ ఈస్. ఇప్పుడు చిరంజీవి గారు ఒక యాక్సిడెంట్లో ఉన్నారు. మీరు చాలా సంవత్సరాల క్రితం తిరుపతి దగ్గర పొలాల్లో ల్యాండ్ అయింది. ఒక పైలట్, సర్దార్జీ పైలట్, ఫ్యూయల్ లేదు, ఎయిర్క్రాఫ్ట్లో అయిపోయింది. ఈజ్ హెడింగ్ టువర్డ్స్ చెన్నై. ఆ తిరుపతి దగ్గర ల్యాండ్ అయిపోయాడు. ఫీల్డ్స్లో ల్యాండ్ అయ్యాడు. ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు, ప్లాన్గా ల్యాండ్ అయ్యాడు ఆ పైలట్. అతనికి అవకాశం ఉంది, టైం ఉంది. ఆయనకు చెన్నై అక్కడికి వెళ్ళడానికి ఫ్యూయల్ లేదు, అందుకని ఆ పొలం ఏదో సెలెక్ట్ చేసుకున్నాడు. ఎక్కడైతే ఎలక్ట్రికల్ పోల్స్, వైర్స్ లేవు అట్లాంటి ల్యాండ్ సెలెక్ట్ అయ్యి సేవ్డ్ ఆల్ ద పీపుల్. దాంట్లో చిరంజీవి గారు కూడా ఉన్నారు, మన మెగాస్టార్. టెక్నికల్ ప్రాబ్లం లేదు కాబట్టి ప్లాన్ చేసే అవకాశం ఉంది కాబట్టి. సో ఈ రోజు జరిగిన ప్రమాదం చూస్తే మనం స్పెక్యులేట్ చేయలేమండి. ఇంజన్ ప్రాబ్లమా, ఇప్పుడు చక్రపాణి గారు అన్నట్టు ఫ్లాప్స్ ప్రాబ్లమా, ఏదో ప్రాబ్లం ఉంటే స్పెక్యులేట్ చేయలేము. ఆయనకి కంట్రోల్ రెస్పాన్స్ అయిందో లేదో తెలియదు, ఇంజన్ రెస్పాండ్ అవుతుందో లేదో తెలియదు. సిస్టమ్ రెస్పాండ్ అయితే పైలట్ కంట్రోల్లో అన్నీ ఉంటాయి. ల్యాండ్ అవ్వచ్చు, ఇంకా ఫర్దర్ ఎగరచ్చు, ఏమైనా చేయొచ్చు. గాల్లోకి వెళ్ళిన తర్వాత కంట్రోల్ మామూలుగా ఏమవుతుంది, ఒక హైట్కి వెళ్ళిపోతాడు, ఇంకో 10,000 ఫైట్కి వెళ్తాడు, దాని తర్వాత ఇంకో 10,000 ఫీట్కి వెళ్ళిపోతాడు, ఇంకో 10,000, అలా 30,000 35,000 ఫీట్లోకి వెళ్ళిపోయి ఇక పైలట్ ఛానల్స్ ఆన్ చేసేస్తాడు. ఆటో పైలట్, యా ఛానల్, పిచ్ ఛానల్, రోల్ ఛానల్, 3 ఛానల్ ల్యాండ్ చేస్తే ఇంకా పైలట్ పని ఉండదు. లండన్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ అప్పుడు ఛానల్స్ అన్లాక్ చేసి దిగడానికి రావాలి.